ఆత్మనిర్భర భారత్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పదం. అన్ని రంగాల్లో దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఎగుమతుల్లో భారత్ని అగ్రగామిగా నిలిపేందుకు పరిజ్ఞానం కలిగిన యువత పెద్ద సంఖ్యలో అవసరమని భావిస్తోంది. ఈ మేరకు ఇంజనీరింగ్ చేసే వారికి డిఫెన్స్ కి సంబంధించిన మైనర్ డిగ్రీలను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులు రాబోయే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కోర్సులకు సంబంధించిన మరిన్ని విషయాలు డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మేక్ ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్కి అన్ని రంగాలు అతీతం కాదు, ఎందులో అయినా సరే ఇదే విధానం అవలంబించాలి అనేది కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చెబుతున్న విషయమే. ఇందులో భాగంగా రక్షణ రంగంలో ఉత్పత్తికి సంబంధించి ఎంతో ఆస్కారం ఉంది. దీనికోసం యువత పెద్ద సంఖ్యలో అవసరం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేస్తున్న వాళ్ళకి మైనర్ డిగ్రీని అందుబాటులో తీసుకొచ్చింది ఏఐసిటిఈ. ఇందుకే అసలు ఈ మైనర్ డిగ్రీ కోర్సెస్ ఏంటి, వీటికి డిఫెన్స్ రంగానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, దీనికి సంబంధించి తెలిపేందుకు మనతో ఉన్నారు ప్రస్తుతం సతీష్ రెడ్డి గారు. ఆయన ఈ యొక్క కోర్సు ఏదైతే డిజైనింగ్ ఉందో ఆ కమిటీకి చైర్మన్గా కూడా వివరించారు. నమస్తే సార్. సో ఇంతకాలం డాక్టర్ సతీష్ రెడ్డి గారు అనగానే డిఫెన్స్ గుర్తొస్తూ ఉంటుంది, ఫస్ట్ టైం కరికులం గుర్తొస్తుంది. ఈసారి ఏంటి అంటే ఈ మైనర్ డిగ్రీస్ ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఈ రెండు కాన్సెప్ట్స్లో భారతదేశంలో మన వస్తువులను ఇక్కడే తయారు చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, మనం ఏదైతే తయారు చేస్తున్నామో అది మొత్తం మనకి దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉండాలి, మన దగ్గరే నోహౌ ఉండాలి అనేటువంటి ఒక ప్రక్రియతో చాలా రకాల డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేటు రంగాన్ని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంకి పెద్ద ఎత్తున దింపడం జరిగింది. ఇదివరకు డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మాత్రమే ఈ మిసైల్స్ కానీ, రేడార్స్ కానీ, లేకుంటే ట్యాంక్స్ కానీ ఇట్లాంటివన్నీ తయారు చేసేది. ఇప్పుడు ప్రైవేటు రంగం చాలా పెద్ద ఎత్తున ఈ రక్షణ రంగ ఉత్పత్తుల్లోకి దిగి రక్షణ రంగంలో పోయిన సంవత్సరం 2024-25 సంవత్సరంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల సామాగ్రిని స్వదేశీయంగా తయారు చేసుకున్నాం. చాలా రకాల స్టార్టప్స్ వస్తున్నాయి, ఎంఎస్ఎంఈస్ వస్తున్నాయి, ఎస్ఎంఈస్ వస్తున్నాయి. ఈ సందర్భంలో వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరము, రెడీ టు వర్క్ మ్యాన్ పవర్ అవసరం అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పటివరకు అలాంటిది లేదు. దీనికోసం నేను డిఆర్డీఓ చైర్మన్గా ఉన్నప్పుడు ఏఐసిటితో మాట్లాడి ఎంటెక్ కోర్సెస్లో డిఫెన్స్ టెక్నాలజీస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. రకరకాల కారణాల వల్ల ఎంటెక్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండరు. బీటెక్ చదివేటువంటి వాళ్ళలో ఎంటెక్ చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. బీటెక్లో కూడా డిఫెన్స్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన. సార్, అయితే ఈ కోర్సెస్ని డిజైన్ చేయడానికి అసలు ఎంత సమయం పట్టింది? ఈ మీ ఎక్స్పర్ట్ టీంలో ఎవరెవరు ఉన్నారు? మెయిన్గా ఏ అంశాలని దృష్టిలోకి తీసుకున్నారు? ఇది కూడా మీకు కొంచెం విశదీకరించి చెప్పాలి. ఈ బీటెక్లో ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటిది ప్రపోజల్ ఒక మా దగ్గర నుంచే కాకుండా ఇండస్ట్రీ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇట్లాంటివి చేస్తే మాకు రెడీ టు వర్క్ ఫోర్స్ అవసరం అవుతుంది. ఎస్ఐడిఎం అనేటువంటి ఒక ఇండస్ట్రీ అసోసియేషన్ ఒకటి ఉంది, డిఫెన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్. వారు ఏఐసిటి వారిని అప్రోచ్ అయ్యారు. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దేశంలో ఉండేటువంటి మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆ యొక్క నియంత్రణ అంతా కూడా వాళ్ళు కొనసాగిస్తుంటారు. ఆ ఏఐసిటి చైర్మన్ నాతో మాట్లాడారు, ఒక బీటెక్ మైనర్ డిగ్రీని తీసుకుంటాం అనుకుంటున్నాం, దాంతో మీతో చర్చించి దాని సిలబస్ను వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మీరు చైర్మన్గా ఉంటే బాగుంటుంది అని అంటే నేను వెంటనే రెడీగా ఒప్పుకున్నాను. సో బీటెక్లో మైనర్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి దానికి ఆ ఒక కమిటీని ఫామ్ చేసి దానికి చైర్మన్గా నన్ను పెట్టారు. ఈ కమిటీలో కొంతమంది, ఒకరు ఎయిర్ ఫోర్స్ నుంచి, ఒకరు నేవీ నుంచి, ఒకరు ఆర్మీ నుంచి, అలానే ఐఐటి నుంచి ఒక ప్రొఫెసర్, ఐఐటి ఢిల్లీ నుంచి, తర్వాత అమిటీ నుంచి ఇంకొక ప్రొఫెసర్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి ఒక యూనివర్సిటీ పూణేలో ఉంది, అక్కడి నుంచి ఒక ప్రొఫెసర్, డిఆర్డీఓ నుంచి ఒకరిని, ఏఐసిటి నుంచి ఒకరిని, ఇలా తీసుకొని ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. దానికి నేను చైర్మన్గా ఉన్నాను. అయితే బీటెక్లో ఏదైతే ఉంటాయో క్రెడిట్స్, ఆ క్రెడిట్స్కి అదనంగా 18 క్రెడిట్స్ ఈ మైనర్ డిగ్రీలో ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చాం. సో మొత్తం 178 క్రెడిట్స్ వరకు పిల్లలు ఇప్పుడు బీటెక్లో చదవాల్సి ఉంటుంది. ఇది ఈ బీటెక్ మైనర్ డిగ్రీ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ 18 క్రెడిట్స్ ఎక్స్ట్రా చేయాలి. ఈ 18 క్రెడిట్స్ చేసిన దానివల్ల వాళ్ళకి బీటెక్ ఇన్ ఏదో సబ్జెక్ట్ ఇస్తూ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీస్ అని వస్తుంది.
దీనివల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ స్పెషలైజేషన్ కావాలంటే ఆ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఒక 2 కోర్సెస్ మాత్రం కంపల్సరీ పెట్టాం. అది బేసిక్స్ నేర్చుకోవాలి. సిస్టమ్ ఇంజనీరింగ్, ప్లాట్ఫామ్స్. అంటే డిఫెన్స్ రంగంలో సిస్టమ్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని తీసుకోవడం. ప్లాట్ఫామ్స్ అంటే ప్లాట్ఫామ్ అంటే షిప్ అంటే ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, హెలికాప్టర్ అంటే ఏంటి, లేకపోతే ట్యాంక్ అంటే ఏంటి, ఆర్మర్డ్ వెహికల్ అంటే ఏంటి, వీటి గురించి బాగా తెలుసుకోవడం. ఇవి 2 కాకుండా వాళ్ళు ఏ సబ్జెక్టులో ఎవరు ఉంటే వాళ్ళు ఆ సబ్జెక్టుని కంపల్సరీ తీసుకోవచ్చు. సో ఇండస్ట్రీ రేపు ఒక ఎవరో రేడార్ ఇండస్ట్రీ ఉంది, రేడార్లో మైనర్ డిగ్రీ చేసినట్టు తీసుకోవచ్చు. సో ఈ రకంగా నన్ను రూపకల్పన చేసి ఆ సబ్జెక్ట్స్ అన్నీ తీసుకురావచ్చు. దాని గురించి ఇంకొంచెం విశదీకరించాలి అంటే బీటెక్లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు వాళ్ళు కూడా బీటెక్ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ చేయొచ్చు. అయితే వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని డిఫెన్స్ దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలెక్టివ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు, రేడార్స్ తీసుకోవచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తీసుకోవచ్చు, ఇట్లాంటివి తీసుకోవచ్చు. లేకుంటే మెకానికల్ వాళ్ళు ఉన్నారు, స్ట్రక్చరల్ డిజైన్ తీసుకోవచ్చు, ఒక ట్యాంక్ స్ట్రక్చర్ డిజైన్, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్ డిజైన్, లేకుంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని తీసుకుని ప్రొపల్షన్ టెక్నాలజీ తీసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళు ఒక్కొక్కటి తీసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, బంకర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, లేకుంటే టనల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ డిఫెన్స్లో తట్టుకునే విధంగా ఉండేటువంటి ఎలా చేయాలి, ఇట్లాంటి ఎలెక్టివ్స్ పెట్టారు. చాలా ఎలెక్టివ్స్ తీసుకొని వచ్చి పెట్టాం. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా రకరకాల సబ్జెక్ట్స్ దాంట్లో ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ని తీసుకొని ఎవరెవరు ఏ ఏ కోర్స్ చదువుతున్నారో బీటెక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, లేకపోతే సివిల్, వీళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి కోర్సెస్ని తీసుకోవచ్చు. సో ఇండస్ట్రీ వాళ్ళు రేపు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇండస్ట్రీలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సార్ అయితే జనరల్గా మనకి ఇప్పుడు మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, వాటిలో కూడా పర్టికులర్గా డిఫెన్స్ అని కాకపోయి ఉండొచ్చు, బట్ ఇలాంటి టెక్నాలజీస్ వాళ్ళు చదివే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు మైనర్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏమైనా కారణం ఉందా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇండస్ట్రీ రెడీ చేయాలనుకుంటున్నారు. బీటెక్ డిగ్రీలో డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీస్ లేవమ్మా, ఫండమెంటల్స్ ఉంటాయి అంతే. డిఫెన్స్ ఫండమెంటల్స్ ఉండవు. ఇప్పుడు నేను చెప్పాను చూశారు, ప్లాట్ఫామ్స్, హెలికాప్టర్ గురించి తెలుసుకోవటం ఉండదు, ఒక విమానాన్ని గురించి తెలుసుకోవటం ఉండదు, ఒక ఏరో చదివిన వాళ్ళకి తప్పితే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి తెలుసుకోవటం ఉండకపోవచ్చు, లేకపోతే ఒక షిప్ గురించి తెలుసుకోవటం ఉండదు, ఒక సబ్మెరీన్ గురించి తెలుసుకోవడం ఉండదు, లేకపోతే ఒక షిప్ ఒక డిజైన్ చేయాలి, దానికి సంబంధించిన బేసిక్ ఇంజనీరింగ్ ఏంటి, ఒక మిసైల్కి సంబంధించిన బేసిక్ ఇంజనీరింగ్ ఏంటి, ఇలాంటివన్నీ ఎక్కడా కూడా చెప్పరు. ఎలక్ట్రానిక్స్లో రకరకాలు చెప్తూ ఉంటారు, సిగ్నల్ ప్రాసెసింగ్ అని, ఇంకోటి అని అట్లా వస్తాయి. లేకుండా మెకానికల్లో కొంత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటాయి. కానీ ఈ స్పెసిఫిక్గా డిఫెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ చెప్పడం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు అలాంటి ఇంట్రడ్యూస్ చేసి 18 క్రెడిట్స్ తీసుకొని రావటం వల్ల వాళ్ళకి రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొత్త విషయాలుగా ఉండవు. వాళ్ళు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, రెడీగా ఇండస్ట్రీలో పనిచేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సార్ అయితే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఎక్కువ థియరిటికల్గా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని. ఇప్పుడు మీరు చెప్పేదైతే డిఫెన్స్ ఉందో దీనికి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది, స్కిల్ అనేది. సో ఈ స్కిల్స్ని ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పించడానికి ఇండస్ట్రీ ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బీటెక్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి మేము అందరితో మాట్లాడడం జరిగింది, ఇండస్ట్రీ వాళ్ళందరితో మాట్లాడాం, అట్నే ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళతో మాట్లాడాం, అలానే డిఆర్డీఓ వాళ్ళతో మాట్లాడాం. వీళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే ఈ బీటెక్ మైనర్ డిగ్రీ చదివేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీగా ఎక్కడో ఆర్మీలోనో, ఎయిర్ ఫోర్స్లోనో, నేవీలోనో, డిఆర్డీఓలోనో, లేకుంటే హెచ్ఏఎల్, బీడీఎల్, బీఈఎల్, బిఎంఎల్లోనో, లేకుంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎలాంటి టాటా, వీళ్ళందరూ ఎవరైతే భారత్ ఫోర్జ్, అదానీ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరితో మాట్లాడి ఒప్పించి ఒక కొన్ని క్రెడిట్స్ ఇక్కడ ప్రాక్టికల్గా పనిచేసేదానికి కావాల్సినటువంటివి ఇచ్చాం. ఆ క్రెడిట్స్ కంపల్సరీగా ఇండస్ట్రీలో పోయి చేయాలి. వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ ఒప్పుకున్నారు. కాబట్టి బీటెక్ మైనర్ డిగ్రీ చేసేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఇండస్ట్రీకి పోయి కొన్ని క్రెడిట్స్ ఆ ఇండస్ట్రీలో ప్రాక్టికల్గా వర్క్ చేసి ఆ క్రెడిట్స్ని సంపాదించుకుంటాడు. సార్ బేసిక్గా 18 క్రెడిట్స్ అంటున్నారు. ఎన్ని క్రెడిట్స్ ఉంటే వాళ్ళకి ఈ మైనర్ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది? 18 క్రెడిట్స్ కంపల్సరీ మ్యాండేట్గా మైనర్లో. ఓకే. బీటెక్లో 160 ఉంటాయి, ఇవి 18. ఈ మొత్తం 2 కంపల్సరీగా తీసుకొని చదువుకోవాలి. సో ఈ 2 కంపల్సరీ చదువుకున్న తర్వాతనే వాళ్ళు ఒక బీటెక్లో ఎలక్ట్రానిక్స్ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ కూడా మీరు ఇందాక అడిగిన దానికి నేనే చెప్తాను. మేము అలానే ఇక్కడ ఈ బీటెక్ మైనర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి ఈ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం కూడా చాలా మాట్లాడడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా వాళ్ళు ఈ బీటెక్ మైనర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, డిఫెన్స్ చదివినటువంటి వాళ్ళని తీసుకునే విధంగా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ రిక్రూట్మెంట్లో ఎక్కువ భాగం ప్రిఫరెన్సెస్ అంతా బీటెక్ మైనర్ డిగ్రీ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీస్ వారికి ఇవ్వడం జరుగుతుంది ఇండస్ట్రీస్ సందర్భంగా.
ఈవెన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఆర్డీఓలో కూడా ఇంటర్వ్యూ స్టేజెస్లో వీళ్ళదే ప్రిఫరెన్స్ ఉండే విధంగా అడగటం జరిగింది. నేరుగా వీళ్ళనే తీసుకుంటామని వాళ్ళు చెప్పలేరు ఖచ్చితంగా. కాకుంటే ఒక ఇంటర్వ్యూ లెవెల్లో ఏమవుతుందంటే డిఫెన్స్ గురించి ఎక్కువ మాట్లాడగలడు, ఎక్కువ చెప్పగలడు కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటివి ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళందరికీ డిఫెన్స్ దీంట్లో వచ్చే విధంగా ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ తీసుకురావడం జరిగింది. అది SIDM వాళ్ళ ఒక సెల్ని పెట్టి ఇండస్ట్రీస్ అంతా కోఆర్డినేట్ చేసి ఈ బీటెక్ వాళ్ళు ఎవరైతే మైనర్ డిగ్రీస్ అవుతున్నారో వీళ్ళందరికీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించడం, దాని తర్వాత ఉద్యోగాలకు కూడా వాళ్ళందరితో ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయడం కూడా SIDM వాళ్ళు చేస్తారు. సరే, అయితే ఉత్పత్తి ఏదైతే రక్షణ రంగంలో ఉత్పత్తి కానివ్వండి, ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి ఇండియా వైపు నుంచి. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో, ఒక 10 ఏళ్ల తర్వాత మనం ఎంత వృద్ధి చెందొచ్చు అంటారు? పోయిన సంవత్సరం 23,666 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఎగుమతులు మొత్తం చేయడం జరిగింది. ఎగుమతులు పెరుగుతున్నాయి, సంవత్సరం పెరుగుతున్నాయి. ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పెట్టినటువంటి టార్గెట్ 50,000 కోట్లు. 50,000 కోట్లు కూడా మనం ఖచ్చితంగా చేరగలమని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రకాల దేశాలు మన చుట్టూ ఉన్నటువంటి బర్మా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలే కాకుండా ఫిలిప్పీన్స్, ఆర్మేనియా ఇట్లాంటి చాలా దేశాలకు కూడా మనం రకరకాల రేడార్లు, క్షిపణులు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇవి పెరుగుతున్నాయి. నాకు ఏ సందేహం లేదు వచ్చేటువంటి 2-3 సంవత్సరాల్లో 50,000 కోట్లకు చేరిపోతుందని. దాని తర్వాత కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచ స్థాయిలో భారతదేశం రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకి త్వరలో అందుకోబోతోంది. ప్రపంచం గుర్తిస్తోంది. రకరకాల ఎగుమతులకి మనకి భారతదేశానికి నుంచి మనం ఎగుమతి చేసుకునేదానికి ఆర్డర్లు రాబోతున్నాయి, వస్తాయి. ఇప్పుడు ఈరోజు మనం పైప్ లైన్లో ఉన్నటువంటి కొత్త టెక్నాలజికల్ రివల్యూషన్స్కి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఆయుధ సామాగ్రి ఇవి కానీ వస్తే ప్రపంచంలో మనం కూడా మొట్టమొదటి దేశాలు ఏవైతే అగ్రదేశాలు ఉన్నాయో వాటి ధీటుగా మన సామాగ్రి ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. గత కొన్ని ఏళ్ళుగా చూసినట్లయితే కనుక రక్షణ రంగంలో ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది, పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ప్రైవేటు పరంగా కూడా ఈ దిశగా పెట్టుబడులు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. రాబోయే కాలానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అండ్ ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో రక్షణ రంగానికి సంబంధించి మరింత పెట్టుబడులు పెరగాల్సిన అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఒకటి, ప్రభుత్వం రకరకాల విధాలుగా రక్షణ రంగంలో స్వదేశీయంగా, ప్రైవేట్ రంగంలో, అలానే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటి ఉత్పత్తులను పెంచేందుకోసం ప్రయత్నం విపరీతంగా చేస్తుంది. రకరకాల మార్గాలు అంటే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్లో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్లో ఇచ్చినటువంటి మొట్టమొదటిది ఏంటంటే IDDM, ఇండిజినియస్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటెంకి టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది లేకపోతేనే వేరే దగ్గరికి వెళ్ళాలి అన్నారు. సో అలా రకరకాల కాన్సెప్ట్స్. అట్లనే ఫారిన్ FDIని కూడా పెంచడం జరిగింది 74% వితౌట్ ఎనీ క్లియరెన్సెస్. విత్ క్లియరెన్సెస్ 100% కూడా వెళ్ళొచ్చు. అట్లానే రకరకాల ఐడెక్స్ అని, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ అని, ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి కావాల్సినటువంటి స్కీమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్లు కూడా తీసుకురావడం. దీంతో నేను చెప్పినట్టుగా పోయిన సంవత్సరం స్వదేశీయంగా రక్షణ రంగంలో 150,000 కోట్ల వరకు ఉత్పత్తులు చేరాయి. ఇది వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో 2028కి 3 లక్షల కోట్లు చేయాలని చెప్పి ఒక టార్గెట్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉంటుంది, తక్కువే ఉండదు. సో ఈ రెండు కలిపి ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు కలిపి భారతదేశ యొక్క ఉత్పత్తిని 3 లక్షల కోట్లకు తీసుకుని పోతే భారతదేశం ఏదో స్థాయికి చేరుతుంది వచ్చే 2-3 సంవత్సరాల్లో, ఎక్కువ సంవత్సరాలు కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండూ కలిపి ఎవరెవరి రంగాల్లో వాళ్ళు ఏదైతే నైపుణ్యత ఉందో వారు వారి రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో యొక్క రక్షణ రంగ ఉత్పత్తులను మరింతగా పెంచి ప్రపంచానికి ఎక్కువగా ఎగుమతులు చేస్తారని చెప్పి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. సరే, అయితే మీరు అన్నట్టు 2028 నాటికి ఈ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి ఉత్పత్తులు పెరుగుతాయి అనుకున్నప్పుడు యువతకి అవకాశాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. కాబట్టి ఈ మైనర్ డిగ్రీస్ని కంప్లీట్ చేసి వాళ్ళు ఆ జాబ్స్ని అందిపుచ్చుకోవాలి అంటే ఈ మైనర్ డిగ్రీ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? అండ్ కాలేజెస్ వైపు నుంచి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి? ఒకటి, మైనర్ డిగ్రీ కావాలంటే AICTE యొక్క పర్మిషన్ తీసుకోవాలి. AICTE పర్మిషన్ వాళ్ళకి అప్లై చేసుకొని AICTE కాలేజీల యొక్క మొత్తం అంతా కూడా స్టడీ చేసి ఎన్ని కాలేజెస్ ఇవ్వాలి దేశంలో, ఏ కాలేజెస్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి వాటికి పర్మిషన్ ఇస్తారు. మైనర్ డిగ్రీని 3వ సంవత్సరం 4వ సంవత్సరంలో చదవటం జరుగుతుంది ఎక్కువగా. మైనర్ డిగ్రీ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేద్దామని ఒక అకాడమిక్ ఇయర్లో అంటే దాని తర్వాత ఒక 2 సంవత్సరాలకు కానీ మినిమం వాళ్ళు బయటికి రారు. కాబట్టి ఒక 2-3 సంవత్సరాల తర్వాత బీటెక్ మైనర్ డిగ్రీ వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటికి రక్షణ రంగం ఇంకా పుంజుకొని చాలామంది కొత్త స్కిల్డ్ యువత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
వాళ్ళకి ఆ అవసరాని కోసం రెడీగా బీటెక్ మైనర్ డిగ్రీ యువత రెడీగా వచ్చి ఉంటారు. ఈ కోర్స్ ఈ ఇయర్ నుంచి ఉంటుంది, అంటే ఈ శీతాకాలం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సార్? వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, ఈ రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మీరు కానీ ఇంజనీరింగ్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉంటే రాబోయే రోజుల్లో ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఏవైతే మైనర్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయో వాటిని మీరు చదువుకునే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ దిశగా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మరింత మన దేశ వృద్ధికి కావచ్చు, రక్షణ రంగానికి కావచ్చు సేవ చేయొచ్చు. మీ కళలను సైతం సాకారం చేసుకునేందుకు ఇలాంటి కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటున్నారు డాక్టర్ సతీష్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.